శ్రీగురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం వీరభద్రాసనాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది. వీరభద్రాసనంలో 3 వేరియేషన్స్ ఉన్నాయి. అయితే మనం ఈనాటి ఎపిసోడ్లో చూడబోతున్నాము సెకండ్ వేరియేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది. వీరభద్రుడు 1000 తలలు 1000 చేతులు 1000 కాళ్ళు కలిగినటువంటి ఒక యోధుడు, శక్తివంతమైనటువంటి వాడు. సో వీరభద్రాసనం మనం రెగ్యులర్గా సాధన చేయటం వలన మన యొక్క శరీరం కూడా అంతే శక్తివంతంగా, కాంతివంతంగా మరియు చాలా ఫ్లెక్సిబుల్గాను, డే అంతా కూడా ఎంత పని చేసినా చాలా యాక్టివ్గాను ఉండటానికి హెల్ప్ అవుతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ ఆసన చాలా బాగుంటుంది, కానీ స్టార్టింగ్లో కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో ఈ యొక్క ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. వీరభద్రాసన కోసం ముందుగా స్టాండింగ్ పొజిషన్లో నుంచోవాలి. తాడాసన స్థితి నుంచి నెమ్మదిగా కాళ్ళ మధ్యన 3 feet డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. మనం ఇటు సైడ్ అయితే తిరగదలుచుకున్నామో కుడి పాదాన్ని నెమ్మదిగా 90 degreesకి తీసుకుని వెళ్ళాలి. స్లోగా శ్వాసన తీసుకుంటూ మోకాల్ని బెండ్ చేస్తూ 2 చేతులు కూడా ఛాతీకి ఇరువైపులా ఉంచుకుని ఆసన స్థితిలో హోల్డ్ చేయాలి. ముందుకు చాపి ఉన్నటువంటి చేతిని చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో మనం 30 seconds వరకు కూడా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఉండడం కష్టంగా అనిపిస్తుందో వాళ్ళు వచ్చేసి మరలా ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శ్వాసన తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని 90 degreesకి, కుడి పాదం అనేది సాధారణ స్థితిలో తీసుకుని మరలా శ్వాసన తీసుకుంటూ ఆసన స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎడమ చేతిని చూస్తూ ఆసన స్థితిని 30 seconds వరకు హోల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా శ్వాసన తీసుకుంటూ యథాస్థితికి. తాడాసనంలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా వీరభద్రాసన సెకండ్ వేరియేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది. సాధారణంగా చాలామంది అనుకునేది ఏంటి, చాలా బరువు ఉన్నాము, ముందు ఏదో ఒక డైట్ చేయాలి, బరువు తగ్గాలి, ఆ తర్వాత యోగా చేయాలి. సన్నగా ఉన్న వాళ్ళే యోగా చేయడానికి చాలా అర్హులు. చాలామందిలోనూ ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా. రకరకాలైనటువంటి డైట్స్కి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ వాటిలతో మనకి ఇయర్స్ తరబడి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఫిజికల్గా మనం ఫిట్ అయ్యలేము. సో ఏమవుతుంది, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ మీద మనం ఎంతో కొంత ల్యాక్ చేసేస్తున్నాం. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, ఏజ్ అయిపోతుంది, డిఫరెంట్ సమస్యలన్నీ అయిపోతున్నాయి. సో ఎంత లావు ఉన్న వాళ్ళైనా, సన్నగా ఉన్న వాళ్ళైనా కానీ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజే యోగా మ్యాట్ తీసుకుని ఇలాంటి సింపుల్ ఆసనాస్ చేయటం వలన మనం చాలా ఫిట్గాను, డే అంతా యాక్టివ్గాను, అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా మనం మన మజిల్స్ని, మన బాడీని వర్కౌట్ చేసినప్పుడు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతాం కదా. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్తోనూ, ఏజ్తోనూ, జెండర్తోనూ మీరు ముడి పెడుతూ వెళ్తూ ఉన్నారు అంటే కనుక మీరు ఎప్పటికీ కూడా మీరు సాధనలోకి రాలేరు. ఈనాటి నుంచే మీరు మ్యాట్ తీసుకుని ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అనేది చేయాలి. సో ఈ యొక్క ఎపిసోడ్ మీకోసం, మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం. మరి యొక్క ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.